హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో 6వ రోజు బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఈ రోజైతే నేను చక్కెర పొంగలి నైవేద్యంగా ప్రసాదంగా చేస్తున్నాను. అండ్ నేను ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకున్నాను. అయితే ఇప్పుడైతే ప్రసాదం చేస్తూ అమ్మవారి కథను కొంచెంగా నాకు తెలిసిన కథని మీ అందరితో షేర్ చేసుకుంటాను. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి పూర్వం శివుని త్రినేత్రాగ్నిలో భస్మమైన మన్మధుడి బూడిద నుండి బండాసురుడనే రాక్షసుడు పుట్టాడు. తన అరాచకాలు భరించలేక దేవతలు మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుండి అద్భుతమైన తేజస్సుతో కోటి సూర్యకాంతులతో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది. దేవతల మొర ఆలకించిన ఆ జగన్మాత బండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైంది. ఆ యుద్ధంతో దేవికి సహాయంగా ఆమె నుంచి 2 ముక్తి స్వరూపిణులు పుట్టారు. వారే శ్యామలాదేవి మరియు వారాహీదేవి. బండాసురుడి సోదరులైన విశుక్రాసురుడు మరియు విషాంగుడు యుద్ధానికి దిగారు. అప్పుడు శ్యామలాదేవి తన అద్భుతమైన సంగీత శక్తితో, వారాహీదేవి తన శక్తివంతమైన బలంతో వీళ్ళిద్దరూ కలిసి ఆ రాక్షసులను చీల్చి చెండాడారు. బండాసురుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేంటంటే అతడితో పోరాడిన వారి శక్తిలో సగం అతనికి వస్తుంది. అందుకే అతన్ని ఓడించడానికి ఎవ్వరికీ సాధ్యం కాలేదు. కానీ శ్రీ లలితాదేవి అనంతమైన పరమశక్తి స్వరూపిణి. ఆమె తన అఖండ శక్తిని ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుని తాకింది. ఆ శక్తిని తనలోకి లాక్కున్న బండాసురుడు తట్టుకోలేక భస్మమయ్యాడు. చివరకు లలితాదేవి ఆ రాక్షసురుని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఇది శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క చిన్న కథ. ఇప్పుడైతే నేను చక్కెర పొంగలిని ప్రసాదంగా చేస్తున్నాను. ముందైతే నేను పెసరపప్పును బాగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుందాం. ఎర్రగా వేయించుకున్న తర్వాత అందులోనే బియ్యాన్ని పోసి కడిగి ఒకసారి మనం తీసుకున్న దానికి మెజర్మెంట్స్తో వాటర్ పోసుకొని దాన్ని ఉడకనివ్వాలి. ఈ లోపల అది ఉడికే లోపల మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. బెల్లం పాకం రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ చల్లారడానికి టైం పడుతుంది కదా, ఆ లోపలే మనం జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయితే ఇంకా మంచిది. నా దగ్గర ఎండు కొబ్బరి లేక నేను పచ్చి కొబ్బరినే వేసాను. ఇప్పుడైతే ఇక్కడ ఉడికిపోయింది కదా, ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం బెల్లం పాకాన్ని రెడీగా ఉంచుకున్నాం కదా, వడకట్టుకొని పోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కొంచెం మట్టి అనేది వస్తుంది, కొంచెం చెత్త అనేది ఉంటుంది కాబట్టి అది వస్తుంది. సో అందుకని వడకట్టుకొని పోసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా వేసేసుకోవాలి. ఈ బెల్లం పాకంతో పాటు కలిపి అన్నం పెసరపప్పుని ఉడకనివ్వాలి. కొంచెం ఇది బాగా ఉడుకుతుంది అని అన్నప్పుడు మనం నెయ్యిని కూడా వేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసేసుకొని వేయించి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కొబ్బరి ముక్కల్ని, వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వేసేసుకొని అలానే యాలకుల పొడిని దంచి వేసుకోండి. యాలకుల పొడి మీ దగ్గర డైరెక్ట్గా ఉంది అంటే అదే వేసుకోవచ్చు, లేదంటే దంచేసి కచ్చాపచ్చాగా దంచేసి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన తర్వాత యాలకుల పొడిని, అలానే పచ్చకర్పూరం. చక్కెర పొంగల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి పచ్చకర్పూరమే. పచ్చకర్పూరం వేస్తే మనకి గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీరు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే బెల్లానికి బదులుగా ఇది ఉడికిపోయిన తర్వాత పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మనం డేట్స్ హనీ కూడా, డేట్స్ సిరప్ ఉంటుంది కదా, డేట్స్ సిరప్ కూడా వేసుకోవచ్చు. లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు డేట్స్ సిరప్ అయినా వేసుకొని తిప్పుకోవాలి, లేదంటే హనీ అయినా వేసుకోవచ్చును. నేనైతే ప్రస్తుతానికి బెల్లంతో చేశాను. అండ్ చిన్నగా కొంచెం పచ్చకర్పూరం వేసేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎంత బాగుందో. అమ్మవారికి ఎంతో ఇష్టమైన
చక్కెర పొంగలి ఇది నైవేద్యంగా పెట్టాను. అండ్ అలానే నాకు తెలిసిన లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క కథని మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలాగే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి కోసం నలుగురికి తెలిసేలా మీరు కూడా షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా పెట్టిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మా వీడియోస్ని షేర్ చేసుకోండి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి కోసం కూడా నలుగురికి తెలిసేలాగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.